నుండి తెచ్చిన అడవుల్ సైన్స్ ఫిక్షన్ మొదటి పుస్తకం, బ్రదర్లెస్ నైట్ రెండవది. అంటే ఈ నవలకున్న విస్తృత రీత్యా, దానికి ఉన్నటువంటి కాంప్లెక్సిటీ రీత్యా దాదాపు ఒక 2 ఏళ్ల పాటు దీనికి అనువాదానికి టైం తీసుకుంది. 450 పేజీల నవల, 499 రూపాయలు దీని వెల. ఇవాళ ఆవిష్కరణ సందర్భంగా 20%కి అందరికీ ఇస్తున్నాం. యూనివర్సిటీ విద్యార్థులు తమ ఐడి కార్డు చూపెట్టి 25% క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ మనుషులు మాయమయ్యే కాలం అనేటువంటి శీర్షిక, దీనికి ఇంగ్లీష్లో బ్రదర్లెస్ నైట్, దాన్ని యాస్టీస్గా తెలుగులో పెడితే సోదరుడు లేని రాత్రి అనే ఒక ట్రాన్స్లేషన్ ఏదో చేయాలి. కానీ దానికి అంతగా తెలుగులో, ఇంగ్లీష్లో నప్పినంతగా తెలుగు అంతగా నప్పదు. సో ఏం పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ నవల్లో ఉన్నటువంటి అంతసూత్రం మనుషులు మాయమవడం. మనుషులు మాయమవడం అంటే చనిపోవడమా, కనిపించకుండా పోవడమా, తప్పిపోవడమా ఏంటి అనేది ఈ కన్వర్జేషన్లో మీకు అర్థమవుతుంది. ఈ నవల శశి అనే 16 ఏళ్ళ అమ్మాయి తను డాక్టర్ కావాలనుకుంటుంది వాళ్ళ తాతయ్యలాగా. ఆ 16 ఏళ్ళ అమ్మాయి డాక్టర్ కావాలనుకున్నప్పుడు శ్రీలంకలో వచ్చినటువంటి అంతర్యుద్ధం, తనకు 4 అన్నదమ్ములు, 3 అన్నలు, 1 తమ్ముడు, ఒక కుటుంబం, శ్రీలంక తమిళ నేపథ్యం నుండి వచ్చిన కుటుంబం, భారతదేశం నుండి తేయాకు తోటల్లో వలస కార్మికులుగా తీసుకొని పోయినటువంటి ఒక తమిళులు, తర్వాత అక్కడ సెటిల్ అయ్యి జాఫ్నాలో జరిగినటువంటి పోరాటం, ఎల్టీటీఈ, ప్రభాకరన్, ఈ విషయాలు తెలుగులో తెలుసు. అవి ఎంతగా అంటే ప్రభాకరన్ని తెలుగులో ఉన్న ప్రోగ్రెసివ్ సెక్షన్ చాలా ఊనప్ చేసుకుంది. ఆ ఉద్యమానికి శ్రీలంక తమిళులు చేస్తున్నటువంటి వాళ్ళ స్వాభిమాన పోరాటానికి మద్దతు పలికింది తెలుగు నేల. ఈ నవల చదువుతున్నప్పుడు దీనికి చాలా ప్రాసంగికత తెలుగు నేలకు కనిపించింది. అంటే ఒక్క తెలుగు నేలకే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యమాలు వచ్చినా దాదాపు ఇట్లే ఉంటుందేమో అనిపించింది. సో దీని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇది యూనివర్సిటీలోనే పెడుతున్నాం, ఈ విషయాలు తెలిసిన వ్యక్తిగా కాసిం అయితే బాగుంటుంది అని అనుకొని తనకు పుస్తకం ఇచ్చి చెప్పినప్పుడు, సరే మాట్లాడతాను, ఇంత పెద్ద పుస్తకం చదవాలి, ఒకవైపు అకాడమిక్స్, రెండోది అడ్మినిస్ట్రేషను, ఈ రెండింటినీ చూసుకుంటూ చదువుకొని మొత్తానికి వస్తానని ఒప్పుకున్నాను. ఈ నవల్లో చదువుతున్నప్పుడు అనేక పాత్రలు మనకు తెలుగులో చూసినట్టు, లేదా తెలుగు నేలలో వచ్చినటువంటి అనేక సాహిత్యంలో మనకు ప్రతిఫలించినట్టు అనిపిస్తుంది. అట్లా ఈ నవల చదివినప్పుడు నీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో తెలుగు సమాజంలో తమ మాట ద్వారా, తమ వాక్యం ద్వారా విశేష ప్రభావం వేసిన రచయితలు ఉన్నారు. బహుశా ఈ తరానికంటే మా విద్యార్థులకి తక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. మా తరాన్ని ప్రభావితం చేసిన రచయితలు ముఖ్యంగా 2 పేర్లు పేర్కొనాలి. కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వసంతక్క ఉన్నారు, విమలక్క ఉన్నారు. ముఖ్యంగా నా పరిశోధనకి కావలసిన పిహెచ్డి అండ్ ఎంఫిల్
ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం అని నేను పరిశోధన చేసినప్పుడు నాకు కావలసిన దండిగా సమాచారాన్ని తన అక్షరాలలో రాసి సిద్ధంగా పెట్టిన కుప్పిలి పద్మక్క ఉన్నారు. సో అట్లా మా తరాన్ని వాళ్ళు సాహిత్యంలోకి వచ్చిన కొత్తలో ప్రభావితం చేసిన వాళ్ళు. వారందరికీ ఆర్ట్స్ కాలేజ్ తరఫున కాలేజ్ ప్రిన్సిపల్గా స్వాగతం పలకడం నా బాధ్యత. సరే, ఎలాగో తెలుగు డిపార్ట్మెంట్ కూడా ఇఫ్లు నుంచి కొందరు టీచర్స్ వచ్చారు, వాళ్ళకి స్వాగతం. ప్రజా సంఘాలు జీవితాల్లో ప్రజా సమూహపు కార్యాచరణలో ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అందరికీ స్వాగతం. అరుణ్ ఇంతకుముందు చెప్పినట్లు ఈ పుస్తకము ఒక వారం కిందట బైండింగ్ నాకు ఇచ్చాడు, స్పైరల్ బైండింగ్ 460 పేజీల పైన ఉన్నది అది. సరే, ఒక 2 రోజుల కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత మాకు ఇక్కడ పిహెచ్డి ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. నేను ప్రిన్సిపాల్గా వాటిలో ఇన్వాల్వ్ కావటం, రోజు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం కావటం. ఈ పుస్తకం మొత్తం చదివే అవకాశం నాకు పూర్తిగా రాలేదు. కేవలం రాత్రి మాత్రమే ఆయన ఇచ్చిన స్పైరల్ బైండింగ్ తీయగలిగాను. రాత్రి 2 గంటల వరకు, 9 గంటల నుంచి మొదలుపెట్టి 2 గంటల వరకు ఒక 180 పేజీలు చదవగలిగాను. ఆ జ్ఞానంతో మీ ముందు మాట్లాడతాను. నేను ఇంత పెద్ద పుస్తకాన్ని అంటే హాఫ్ చదివాను అనుకోండి, ఒక రకంగా మిగతా హాఫ్ చదవలేదు. ఏం చదవాలో కూడా అరుణ్ నాకు కొన్ని పేజీ నెంబర్లు కూడా పెట్టాడు. అది నాకు కొద్దిగా సౌలభ్యం అయింది. చర్చకి కావాల్సిన ప్రాతిపాదిక మొత్తం పుస్తకం చదవకుండా మాట్లాడటం అనేది ఇది ఒక పెద్ద నేరం కనుక అట్లని ఆయనను అడిగాను. అడిగితే అన్న ఇక్కడిక్కడ ఇవి చదివితే ఒక నేపథ్యం, ముఖ్యంగా ఆ నేపథ్యం నుంచి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ పేజీ నెంబర్లో ఆయన ఇచ్చిన ఆ 180 పేజీలు నేను చదివిన మ్యాటర్ సరిపోతుంది అనుకుని చదివాను. సో ఆయన ఇప్పుడు ఒకటి మొదటి ప్రశ్న అడిగాడు, ఈ నవల చదివినప్పుడు ఎలా అనిపించింది అంటే, తెలుగు నేల మీద మహేజుబీన్ అక్కకు కూడా స్వాగతం, మర్చిపోయానక్క, సారీ. తెలుగు నేల మీద 1970ల నుంచి ముఖ్యంగా మనుషులు మాయమయ్యారు, చాలామంది మనుషులు మాయమయ్యారు. ఈ మాయమైన మనుషుల్ని సాహిత్యంలోకి తీసుకొచ్చే పని చాలా విస్తృతంగా జరిగింది. కేవలం 70ల తర్వాతనే మాయమయ్యారా, అంతకుముందు మాయం కాలేదా అని అంటే 1920, 1930 ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ క్రమం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఒక 100 సంవత్సరాల తెలుగు సమాజపు పొరిటి నొప్పుల ఆ కాళ్ళన్నంతా చూస్తే ఒక్కసారి ఈ నవల ఆ దృశ్యాన్ని, దీనికి కార్యరంగం, క్షేత్రం, వేదిక జాప్న అయినప్పటికీ ఇది తెలంగాణ అన్నంతగా మనల్ని అందులోకి తీసుకెళ్ళింది రచయిత శైలి వలన కావచ్చు, లేదా తెలంగాణ సమాజానికి ఉండే దగ్గరతనం వలన కావచ్చు. కనుక మనది అనిపించే, అసలు రచయిత ఎక్కడ సక్సెస్ అవుతాడు అని అంటే తిరిగి మన జీవితాన్ని సృజనాత్మకంగా చెప్పినప్పుడే రచయిత సక్సెస్ అవుతాడు. మనకు తెలియని జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చే రచన కొంత ఉంటుంది, కానీ ఆ రచనకి అంత సక్సెస్ రేట్ ఉంటుందని నేను అనుకోను. మనం రస సిద్ధాంతం చదివినా, ధ్వని సిద్ధాంతం చదివినా, ఏదైనా సరే మన జీవితాన్ని తిరిగి మళ్ళీ మనకు సృజనాత్మకంగా చెప్పడంలోనే ఆ రచయిత గొప్పతనం ఉంటుంది అని అంటాం కదా. అట్లా తెలంగాణ సమాజము జీవితము, శ్రీలంక జీవితము, జాప్నా జీవితము, ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి. కనుక నాకు తెలంగాణను చూస్తున్నట్టుగా అనిపించింది ఈ పుస్తకాన్ని చదవగానే. అనిల్, ఈ పుస్తకం మీద న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఒక వ్యాసం చదివి ఈ పుస్తకం మీద వేస్తే బాగుంటుంది అని మాకు సజెస్ట్ చేశాడు. తర్వాత ఈ పుస్తకానికి మేము రైట్స్ తీసుకుని దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. అంటే అనిల్ హర్షణీయం అనేటువంటి పాడ్కాస్ట్ నిర్వహిస్తాడు. దాంట్లో 70 మంది అంతర్జాతీయ రచయితలతో మేజర్గా అనువాదకులతో తను మాట్లాడాడు. అట్లే గణేశానందన్ కూడా ఇంటర్వ్యూ చేశాడు.
ఇంటర్వ్యూ చేశాక ఆమె చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మా ఆఫ్ టాక్స్లో నడిచాయి. ఆమె ఈ పుస్తకం రాయడం కోసం 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసింది. సో 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి బేసిక్గా తన జర్నలిజంలోంచి ఫిక్షన్లోకి రావడం, అది ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్కి వెళ్ళి రీసెర్చ్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్షన్లోకి తీసుకొస్తున్నప్పుడు ఒక రకమైన డీటెయిలింగ్ ఉంటుంది. ఈ నవల్లో అట్లా డీటెయిలింగ్ ఉంటుంది. ఈ 2 నవల్లో ఉంటాయి అట్లే. గాంధృక్లోనూ మనుషులు మాయమవుతున్న కాలంలోనూ వీళ్ళిద్దరూ జర్నలిస్టుడు కావడం ద్వారా ఆ జర్నలిస్ట్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తాయి. సో కానీ దీంట్లో చాలా సీరియస్ లిటరీ న్యూయాన్సెస్ ఉన్నాయి అనిల్. సో తనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు చేసిన మిగిలిన అంటే నువ్వు చదివిన సమకాలీన అంతర్జాతీయ సాహిత్యానికి ఈ నవల ఎందుకు భిన్నమైంది, ఇంతమంది రచయితలతో అనువాదకులతో మాట్లాడావు కదా, అందులో గణేష్ ఆనందన్ ఎట్లా భిన్నమైంది? అంటే మొదట ఈ నవల చదవాలని ఎందుకు అనిపించింది అంటే, మామూలుగా అంటే నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ రివ్యూ కానీ వీటిల్లో పెద్ద పెద్ద వాటిల్లో మనకు సంబంధించిన సాహిత్యం అంటే మన దేశాలకు సంబంధించిన సాహిత్యం అదే భాషలో వచ్చినా వాటి గురించి పెద్దగా చర్చ అనేది జరగదు ఎక్కువ. అంటే అది ప్రెజుడిస్ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఈ పుస్తకం గురించి వాళ్ళు చాలా రాశారు. అఫ్కోర్స్ తమిళియన్స్కి సంబంధించింది అవ్వడం వల్ల, మన పొరుగు రాష్ట్రం అవడం వల్ల ఈ పుస్తకం ఏంటి ఎందుకు ఎంత రాశారు అని నేను చదివిన తర్వాత ఆవిడతో కూడా మాట్లాడాను. సో ఇప్పుడు ఆవిడకి సంబంధించి మాట్లాడాలంటే ఇక్కడ మామూలుగా ఎవరి కథలు వాళ్ళే రాసుకోవాలి అని మనం చాలా మాట్లాడుతుంటాం. అట్లానే ఇంకొక వ్యూ పాయింట్ ఏంటంటే బయట వాళ్ళు కూడా రాయొచ్చు, వాళ్ళు ఎంపథైజ్ చేసి రాయొచ్చు అనేది ఇంకొక వ్యూ పాయింట్. ఎట్లా రాస్తారు, ఎంత క్రియేటివ్గా రాస్తారంటే బయట వాళ్ళకి కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సో ఈమె విషయానికి వస్తే ఈమె రాసిందేమో మొత్తం దాదాపుగా ఒక బ్రీఫ్ పోర్షన్స్ కొన్ని తప్ప న్యూయార్క్లో ఐ థింక్ ఒక 20 pages ఉంటుందేమో. మిగతాదంతా కూడా ఈవిడ రాసింది శ్రీలంకలో జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడ రాసుకొచ్చింది. సో ముందర ఆవిడ గురించి మాట్లాడుకుంటే ఆవిడ బేసిక్గా ఆవిడ ఇప్పటిదాకా 2 నవలలు రాసింది. దాదాపు 2008లో అనుకుంటా ఒక ఫస్ట్ నవల ఒకటి రాసింది, లవ్ మ్యారేజ్ అనేది. అది నేను చదవలేదు. అది మోర్ ఆఫ్ ఎ లైటర్ విన్, ఇంత సీరియస్ అది శ్రీలంక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కొంచెం లైటర్ విన్లో ఉండే నవల. రెండోది ఇది, దీనికి చాలా ప్రైజులు వచ్చాయి. అంటే మనం తమాషాగా మనం రైట్స్ తీసుకున్న తర్వాత చాలా ప్రైజులు వచ్చాయి. దాదాపు 6-7 కోట్ల వాల్యూ ప్రైజులు వచ్చాయి. విమెన్ ఫిక్షన్ అని చాలా రెప్యూటెడ్ ప్రైజెస్ వచ్చాయి. సో ఎందుకంత ఇదేంటి అనిస్తే ముందర ఆమె చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆవిడ పెరిగిందంతా యూఎస్ఏలో పెరిగింది ఆవిడ కంప్లీట్గా. ఆవిడకి శ్రీలంక విజిట్ చేయడం కూడా ఆవిడ చాలా తక్కువ సార్లు విజిట్ చేసింది. అది కూడా ఆవిడ బాగా ఏజ్ వచ్చిన తర్వాత విజిట్ చేసింది. షీఈ్ అబౌట్ 44-45 years old. సో ఒక రకంగా చూస్తే ఆవిడ శ్రీలంకన్ తమిళ్ డిసెంట్ అయినా కూడా షీఈ్ అన్ అవుట్ సైడర్. అంటే 2009కి 1981లో తీవ్రంగా మొదలయ్యి 2009కి అంతా అది ఒక స్టేజ్కి వచ్చేసింది శ్రీలంక మూమెంట్ కానీ ఇంకేదైనా. సో ఆవిడ ఒక అవుట్ సైడర్ అయ్యి ఉండి ఎట్టా రాసింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇందాక అరుణ్ ఒక మాట అన్నాడు, 18 ఏళ్ళు పట్టింది ఆవిడకి, 18-20 ఏళ్ళు పట్టింది అని. 18-20 ఏళ్ళు ఎందుకు పట్టింది అని ఆవిడని అడిగితే ఆవిడ ఇదే సమాధానం చెప్పింది నాకు. నేను ఒక ర్యాంక్ అవుట్ సైడర్, ఒక రకంగా చెప్పాలంటే ర్యాంక్ అవుట్ సైడర్. నేను విన్నదంతా శృత పాండిత్యం. అంటే ఎవరైతే అమెరికాకి వెళ్ళి లేదంటే ఆవిడకి పరిచయాలు ఉన్న శ్రీలంకన్ తమిళ కుటుంబాలు వాళ్ళు చెప్పింది విని నేను దీన్ని రాయదలుచుకోలేదు. మొదట అట్లానే మొదలుపెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వెర్షన్లో ఆవిడ రాసిన దాంట్లో 80 పేజీలు 90 పేజీలో న్యూయార్క్ నుంచి ఉంటుంది డిస్క్రిప్షన్. తర్వాత అంతా కూడా కథ వచ్చేట్టుంది, అదంతా రీరైట్ చేసింది ఆవిడ. 2000 అక్కడ జరుగుతున్న ఒక తర్వాత ఇన్సిడెంట్ వచ్చే కొద్దీ ఆవిడ నవల మార్చుకుంటూ వచ్చింది కొత్త ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం శ్రీలంకన్ మూమెంట్ చూస్తే 1981లో వాళ్ళకి జాఫ్నా లైబ్రరీ తగలబెడతారు. అది చాలా ప్రామినెంట్ ఈవెంట్ అంటారు శ్రీలంకన్ మూమెంట్లో. దాని తర్వాత 1983లో బ్లాక్ జులై అంటారు. అంటే కొలంబోలో చాలామంది తమిళియన్స్ని చంపేశారు చాలామందిని. అది 1983లో జరిగింది. 87లో మళ్ళీ ఒక దిలీప్ అని చెప్పి దీంట్లో ఒక క్యారెక్టర్, అతని హంగర్ స్ట్రైక్ అగైనెస్ట్ ఐపీకేఎఫ్ అంటే ఐపీకేఎఫ్ రావటం అదొకటి జరిగింది. ఇట్లా వరుసగా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ ఆవిడ తీసుకుని
వాటిని నవల్లో పెట్టేసి కంప్లీట్గా ఆవిడ నవల రాసింది. సో దీనికి ఆవిడకి మెయిన్ బేసిస్ ఏంటి అని అంటే, బేసిక్గా ఆవిడ చదువుకోవడం కూడా ఇంట్రెస్టింగ్. ఆవిడ క్రియేటివ్ రైటింగ్ చదువుకుంది, మాస్టర్స్ చేసింది క్రియేటివ్ రైటింగ్లో. అట్లానే జర్నలిజం మీద కూడా చేసుకుంది. సో నేను ఆమెను అడిగాను, నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు ఫిక్షన్ రైటింగ్లోకి ఎందుకు రాసావు ఈ నవల, నువ్వు నాన్ ఫిక్షనే రాసి ఉండొచ్చు కదా అని. అప్పుడు ఆవిడ దానికి కూడా ఒక సమాధానం ఇచ్చింది. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రీసెర్చ్ చాలా చేసింది ఆవిడ. దానికని శ్రీలంకకు వచ్చి అక్కడ తీసుకొని మళ్ళీ అది బలంగా వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఒక ఫ్యామిలీని తీసుకొని ఒక ఫిక్షనలైజ్ చేసి అది రాసుకొచ్చింది. సో ఆవిడకి ఇన్ఫ్యాక్ట్ ఆవిడ జర్నలిస్ట్గా కూడా, ఆవిడేం మామూలు సాదాసీదా జర్నలిస్ట్ ఏం కాదు. వాషింగ్టన్ టైమ్స్లో రకరకాల చోట్ల పెద్ద పెద్ద రెప్యూటెడ్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ వచ్చినాయి ఆవిడవి. శ్రీలంకన్ తమిళ్ మూమెంట్ గురించి కూడా చాలా గొప్ప ఆర్టికల్ ఒకటి గ్రాంటాలో రాసింది, మనకు దొరుకుతుంది ఇప్పటికి కూడా. కానీ దీనికి అంతటికి వెనకాల ఇంకొక ఇదేంటంటే, ఇది మనకి శశి అనే ఆవిడ కథ, ఒక యంగ్స్టర్ కథ అనుకున్నా కూడా బేసిక్గా దీని వెనకాల బ్యాక్ డ్రాప్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి. ఇప్పుడు మనకి స్టేట్ ఉంది, అంటే సింహళ ఉంది, సింహళ తర్వాత వీళ్ళు ఉన్నారు, ఐపీకేఎఫ్ ఉంది, తర్వాత ఎల్టీటీ ఉంది. వీటన్నిటి మధ్యలో ఏం జరిగింది అనేది బ్రోకెన్ పల్మైరా అని ఒక పుస్తకం ఉంది. ఆ బ్రోకెన్ పల్మైరా అనేది నాన్ ఫిక్షన్ పుస్తకం. దాన్ని పట్టుకొని ఆవిడ దాంట్లో జరిగినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అది అథెంటిక్గా ఈరోజు కూడా బ్రోకెన్ పల్మైరా అనేది అథెంటిక్, మనకు నెట్లో కూడా దొరుకుతుంది. దాంట్లో జరిగినవన్నీ తీసుకొని ఆవిడకున్న జర్నలిస్టిక్ ఇన్స్టింక్ట్స్తో చాలామందిని ఇంటర్వ్యూలు చేసి తీసుకొచ్చి ఈ పుస్తకం చాలా కష్టపడి ఆవిడ పట్టింది, చాలా అథెంటిక్గా పుస్తకం. సహజంగా మనం ఒక అంతర్యుద్ధాలు నడుస్తున్న ప్రాంతాల్లో లేదా కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనే వేటినైతే అంటుంటాము, లేదు ఒకవైపు నుండి అవతల ఒక వర్గాన్ని పర్సిక్యూట్ చేసి ఒక జెనోసైడ్ చేయాలనుకునేటువంటి ప్రాంతాల్లో, అది జర్మనీలో నాజీలు చేసింది కావచ్చు, శ్రీలంకలో ఆల్మోస్ట్ అటువంటి దాడులు, బ్లాక్ జూలై దాడి కానీ దాని తర్వాత జరిగింది కానీ ఆల్మోస్ట్ దాని జెనోసైడ్ అనదగినంత. అయితే వీటన్నిటిలో ఉండే ఒక సిమిలర్ ఏంటంటే, ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ జాఫ్నా లైబ్రరీ కాలబెట్టడం. జర్మనీ ఆ పీరియడ్లో బుక్ థీఫ్ అనే పుస్తకం వచ్చింది. అట్లే ఉస్మానియా యూనివర్సిటీలో రెండు భావజాలాల మధ్య ఒక ఘర్షణ తీవ్రంగా ఉన్నప్పుడు ఒక వర్గం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మెయిన్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను తీసి బయట తగలబెట్టింది. అంటే ఈ రైట్ వింగ్ అని ఏదైతే అంటుంటామో మనం, పుస్తకాలను తగలబెట్టాలని ఎందుకు అనుకుంటారు? అది నలంద కావచ్చు, జాఫ్నా కావచ్చు, జర్మనీ కావచ్చు, అది ఇవాళ మనం కూర్చొని మాట్లాడుకుంటాం ఉస్మానియా కావచ్చు. తీసుకొచ్చి ఈ నవల ప్రారంభమే ఒక సినిమా, ఒక మంచి ఏమంటాం లవ్ అనే కంటెంట్తో చేసే సినిమాలు ఎట్లా ప్రారంభమవుతాయో అట్లా ప్రారంభమవుతుంది. ఒక 3-4 పేజీల్లోకి మనం వెళ్ళగానే శశి చిన్న అమ్మాయి వేడి నీళ్ళను పొయ్యి మీద నుంచి దించుతూ ఉంటుంది. పొయ్యి మీద నుంచి వేడి నీళ్ళు దించగానే ఆ చేతిలోంచి గిన్నె జారిపోయి ఆమె మీద నీళ్లు పడతాయి. ముఖ్యంగా పొట్ట మీద పడతాయి నీళ్ళు. ఆ నీళ్లు పడగానే చిన్న అమ్మాయి గనక కాలిపోవటం మూలంగా విపరీతంగా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది. రోడ్డు మీద వెళుతున్న ఒక పిల్లవాడు, సైకిల్ మీద రోడ్డు మీద వెళ్తున్న ఒక పిల్లవాడు ఆ కేక విని ఇంట్లోకి పరిగెత్తుతాడు. వాళ్ళమ్మ అప్పటికే దగ్గరకు వస్తుంది, ఏదో చేస్తూ ఉంటుంది. ఈలోపుగా ఈ పిల్లవాడు ఇంట్లోకి పరిగెత్తి ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సును పైకి లాగి గుడ్డుని పగలగొట్టి ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ ద్రవాన్ని అంతా ఆ కాలిన గాయం మీద రోస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది.
ఇట్లా ఇట్లా ప్రారంభం అవుతుంది నవల. ఇట్లా ప్రారంభమై ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం చదివితే తప్పనిసరిగా మీరు అందరు చదవాలి. ఇప్పుడు అరుణ్ చెప్పాడు కదా, మీకు 20% డిస్కౌంట్ అన్నాడు కదా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా 40% ఇమ్మని అడుగుతున్నా అరుణ్. ఓన్లీ ఐడెంటిటీ కార్డు ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ మీరు తీసుకుంటే 40% అవకాశం ఉంటే దానికి ఇంకొక 10% మా శర్మ గారు యాడ్ చేస్తారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా. అందరూ చదవడం ముఖ్యం, నవల చదవడం ముఖ్యం. చూద్దాం ఏ విధంగా మీరు చదువుతాం మేమందరం అంటే దాన్ని ఏ విధంగా మీ దగ్గర తీసుకురావాలనేది నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కలిసి ఆలోచన చేస్తాం, వీళ్ళు ఇచ్చేది ఇవ్వగా. సో అట్లా నవల ప్రారంభమై ఎన్ని మలుపులు తిరుగుతుంది. ఇది మలుపులు తిరగటం అంటే కేవలం కథ నడిపించడం కోసం కాదు, జీవితాన్ని సజీవమైన దృశ్యంగా మన కళ్ళ ముందు ఉంచటం. ఇప్పుడు ఆయన అన్నారు కదా, జర్నలిస్టిక్ వ్యూలో ఆమె రాసి ఉండవచ్చు, కానీ అదొక సజీవమైన జీవితం. ఈ సజీవమైన జీవితంలో ముఖ్యంగా శశి ఒక అమ్మాయి. ఇంట్లో నుంచి చదువుకోవడానికి వెళ్ళడానికి ఒక యుద్ధం, ట్యూషన్కి వెళ్ళడం ఒక యుద్ధం. అన్నలందరూ జాఫ్నా లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటే తన స్నేహితుడు ఆ రోజు ఆ బాల్యంలో కాలిపోయిన తన పొట్టను చూసిన స్నేహితుడు, ఒక అమ్మాయి పొట్టను చూసిన స్నేహితుడు కూడా లైబ్రరీకి వెళ్తూ ఉంటే తాను మాత్రం లైబ్రరీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయే ఒకానొక స్థితి. చదువుకోవాలనే ఆసక్తి ఉంటుంది కానీ వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, జెండర్కి సంబంధించిన ఒక ఆలోచన ఆ పాత్ర ద్వారా మెల్లగా రచయిత ప్రవేశపెట్టాడు. ఇట్లా కొన్నాళ్ళకి నిజంగా ఆ బిడ్డ ఆవేదనని ఎవరు గుర్తించగలరు? ఆ ఇంట్లో అన్నలైన పురుషులు గుర్తించలేరు, తండ్రి కూడా గుర్తించలేడు, తండ్రి కూడా పురుషుడే. కానీ తల్లి గుర్తించగలదు. తన కళ్ళలో ఉన్న కళ్ళ ద్వారా ఏం కోరుకుంటుంది నా బిడ్డ అని ఆ కళ్ళ ద్వారా అర్థం చేసుకొని దగ్గరికి వచ్చి అనునయించి, నీవు లైబ్రరీకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్దువులే, రేపు అన్నతో పాటు కలిసి లైబ్రరీకి వెళ్ళటం అనేది ఎంత గొప్ప, ఆమె జీవితంలో ఒక పెద్ద స్వాతంత్రం సాధించినంత గొప్ప విషయం అది. అట్లాంటి లైబ్రరీ ఒకానొక సందర్భంలో ఒకరోజు తగలబడిపోతే ఎలా ఉంటుంది? తన మస్తిష్కంలోకి జ్ఞానాన్ని నాటిన ఆ లైబ్రరీ, తనకొక విశాలమైన ప్రపంచాన్ని తన ముందు ప్రత్యక్షం చేసిన లైబ్రరీ తగలబడిపోయి ఆ పుస్తకాలు బూడిదలాగా మారిపోయి ఇంకా సగము కాలిన పుస్తకాలు గోడల నిండా పొగచూరి ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంది ఆ బిడ్డకి? ఇది ఒక శశి మాత్రమే కాదు, నిరంజన్, అరణ్, శీలన్, దయాలన్, కే, ఇది ఒక బృందం. ఈ బృందం చుట్టే మొత్తం నవల నడుస్తుంది. ఈ 5 క్యారెక్టర్లే ప్రధానం. ఈ 5 క్యారెక్టర్లో తన పొట్టను చూసిన కే, తర్వాత శశి మాట్లాడుతుంది. శశి కే చుట్టూ నవల మొత్తం నడుస్తూ ఉంటుంది. మధ్యలో మిగతా క్యారెక్టర్లన్నీ అనుసంధానంలో ఉంటాయి. వీళ్ళందరూ వీరి జ్ఞాపకాలంతా లైబ్రరీ చుట్టూ ఉంటాయి. అరుణ్ అడిగాడు, ఎందుకు ఇలా తగలబెడతారు? ఎవరైనా సరే ఎందుకు తగలబెడతారు? లైబ్రరీని ఎందుకు తగలబెట్టాలి? మనిషి మీద కోపం ఉంటుంది, మనిషిని చంపుతారు అనుకుందాం కాసేపు. సహజమైన మనుషులకు వచ్చే భావోద్వేగాలు, ప్రేమ, కోపం వగైరా వగైరా వస్తాయి కదా. ఆ కోపంలో ఒక వస్తువును పగలగొడతారు, ఒక మనిషి మీద దాడి చేస్తారు, మనిషిని కొడతారు, చివరికి మనుషులను చంపుతున్నారు. పుస్తకం ఏం చేసిందని ప్రశ్న ఆయన వేసింది. ఎందుకు లైబ్రరీని తగలబెడతారు? ఎందుకు పుస్తకాలను ఎందుకు తగలబెడతారు? ఎందుకు ఎత్తుకెళ్ళుతారు? ఎందుకు మాయం చేస్తారు? ఇక్కడ మాయం కావటం అంటే మనుషులు మాయం కావటం మాత్రమే కాదు, పుస్తకాలు కూడా మాయం కావటం. అంటే ఇది భావజాలపరమైన ఘర్షణ, భావాలకి సంబంధించిన విషయం. మనిషిని చంపొచ్చు కానీ భావాలను ఎలా చంపగలం? మనిషిని బంధించవచ్చు కానీ భావాలను ఎలా బంధించగలం అనే చర్చ కనీసం మన భారతదేశంలో ఒక 2000 సంవత్సరాల చరిత్రను తీసుకొని చూసినా మనకి ఇదంతా కనిపిస్తుంది. ఒక భారతదేశమే కాదు, అమెరికా, ఫ్రెంచ్, ఏ దేశమైనా తీసుకున్నా. అందుకే మార్క్స్ ఒక సందర్భంలో అంటాడు, వర్గ పోరాటం అంటే కేవలం మనకు కనిపించే 2 వర్గాల మధ్య జరిగే పోరాటం మాత్రమే, అది శ్రామిక వర్గం, పెట్టుబడిదారు వర్గం మధ్య జరిగే భౌతికపరమైనది కాదు. వర్గ పోరాటం అంటే భావజాల రంగంలో జరిగే పోరాటం అన్నాడు ఆయన.
ఈ భావజాల రంగంలో రెండు వర్గాల మధ్య జరిగినప్పుడు భావాలని ప్రోధి చేసే, భావాలను నిలబెట్టే, భావాలని బతికించే ఏమిటది? అక్షరమే. ఆ అక్షరం నిక్షిప్తం చేసేది ఏమిటి? పుస్తకమే. కె శ్రీనివాస్ గారు ఒక 5-6 ఏళ్ల కిందట అనుకుంటా ఒక సంపాదకీయం రాశారు. అది ఎప్పటికీ బహుశా ఇప్పటికి కొన్ని వందల మీటింగ్లో చెప్పి ఉంటాను నేను. ఆయన ఏం రాశాడంటే, కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుంది అనే విషయం నేను పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎవరైనా అధికారులు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పోవచ్చు, వాళ్ళు రావచ్చు, వీళ్ళు ఉండొచ్చు. కానీ ఒక తరం మెదడులోకి ప్రవేశపెడుతున్న భావాల గురించిన ఆందోళన నన్ను ఎక్కువగా భయపెడుతుందని రాశాడు ఆయన. ఒక తరం కనుక ఈ తరం మస్తిష్కంలోకి ప్రవేశపెట్టే భావాలు పుస్తకాల ద్వారా వస్తాయి కనుక వాటిని ధ్వంసం చేస్తారు, వాటిని కాల్చివేస్తారు. ఈ ఆర్ట్స్ కాలేజీ ముందే, ఆ లైబ్రరీ ముందే కమ్యూనిస్టు మేనిఫెస్టో, కార్ల్ మార్క్స్, థాస్ క్యాపిటల్ తీసుకొచ్చి తగలబెట్టారని విన్నాం ఒక చోట. మరో చోట మహాభారతాన్ని తగలబెట్టారు, ఇంకో చోట వేదాన్ని తగలబెట్టారు, ఇంకో చోట ఇంకో పుస్తకాన్ని బౌద్ధులకు సంబంధించిన మత గ్రంథాలను తగలబెట్టారు. ఒక కాలంలో శైవ సాహిత్యాన్ని తగలబెట్టారు, శైవుల్ని చంపేశారు. ఇట్లా ప్రతి సందర్భంలో జరుగుతూ ఉంది. అందుకే అక్కడ తమిళులు అనే ఒక జాతి, తమిళులు అనే ఒక భావన ఉండడానికి వీల్లేదు. ఇది చదివే కదా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది చదివే కదా వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు, ఇది చదివే కదా స్వతంత్ర ప్రతిపత్తి కోరుకుంటున్నారు. అందుకే ఈ పుస్తకాలు లేకుండా చేస్తే లైబ్రరీని మాత్రమే తగలబడిందా? అక్కడి నుంచి వస్తే శశి ఇల్లు కూడా తగలబడింది. శశి వెళ్ళినటువంటి తన తాత ఇల్లు కూడా తగలబడింది. ఆ ఇంట్లో 2 మనుషులు పెట్టి ఆ తాత ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ పొరుగింటి ఒక మనిషిని కూడా తగలబెట్టారు. ఆ పుస్తకాలు ఆ మనిషిని కూడా తగలబెడితే శశి ధైర్యంగా తగలబడిపోతున్న అక్కడికి వెళితే తను తమిళి అని తెలిస్తే తనను కూడా చంపుతారని తెలిసి కూడా ఎదుటి మనిషి ప్రాణాన్ని రక్షించడం కోసం వెళ్ళి తగలబడిపోతున్న మనిషిని రక్షించలేకపోయింది. కానీ ఆ మంటల్లో చిక్కుకోబోతున్న ఒక బిడ్డని, తల్లిని, ఇద్దరిని రక్షించగలిగింది శశి. కనుక ఈ మొత్తం నవలలో ప్రధాన పాత్ర శశి. మనం ఆలోచించవలసింది ఏమిటంటే, భావాల మధ్య సంఘర్షణ, చర్చ జరగనివ్వండి. ఏ భావాలైనా కానివ్వండి, పుస్తకాలని చదవనివ్వండి. మన దగ్గర అయితే పుస్తకాలను ఎత్తుకపోయే వాళ్ళు ఉంటారు. నా ఇంట్లో 2 సార్లు పుస్తకాలు ఎత్తుకపోయారు. కొన్ని 1000 పుస్తకాలు పోయినాయి, పోగా ఇంకొక 5000 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. నేను అడిగాను, ఏం చేస్తారండి కస్టడీకి తీసుకున్నప్పుడు, ఏం చేస్తారండి? ఒక 2-3 వేల పుస్తకాలు ఎత్తుకొచ్చారు కదా, ఏం చేస్తారు? ఇక్కడ క్వార్టర్స్, యూనివర్సిటీ క్వార్టర్స్ నుంచి ఎత్తుకుపోయారు. కనీసం పుస్తకాలు ఇవ్వండి అంటే, ఈ పుస్తకాలతోనే కదా సార్ మీరు చేస్తున్నది అన్నారు ఆయన. మరి కేసు అదే పెట్టొచ్చు కదండి, పుస్తకాలు చదివి నేను ఏదో చేస్తున్నాను కేసు పెట్టొచ్చు కదా, వేరే కేసు ఎందుకంటే? అలా పెడితే కేసు నిలబడదు కదా, తెలుసు వాళ్ళకి. అందుకే మనం ఆలోచించవలసింది ఏంటంటే, జ్ఞానాన్ని, వేదం చదువుతాం, భారతం చదువుతాం, రామాయణం చదువుతాం, ఇతిహాస పురాణాలు చదువుతాం, మార్క్స్ని చదువుతాం, మనవుని చదువుతాం, అంబేద్కర్ని చదువుతాం, మావోని చదువుతాం. చదవకుండా ఏది కూడా నిషేధించకూడదు. ఇప్పుడు దేశంలో ఒకానొక పరిస్థితి రాబోతుంది కనుక కాస్త సున్నితంగా ఆలోచించాలని కోరుకుంటా. మా అన్న శర్మ ఉన్నాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన మార్గం ఒకటి, నా మార్గం ఒకటి, కానీ మేమిద్దరం టీచర్లు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు కొన్ని జరిగినప్పుడు, ఎందుకు ఇట్లా అండి అసలుకి వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు, ఇట్లా ఆలోచించకూడదు కదా, మొదలు మనిషి అనే ఒక భావం నుంచి ఎందుకు జారిపోతున్నారు అని అంటూ ఉంటాడు. కనుక ఈ మనిషి అనే భావం నుంచి జారిపోకుండా ఉండాలంటే, ప్రియమైన నా విద్యార్థులారా, మీరు కాస్త ఈ సమాజం, శ్రీనివాస్ గారు రాస్తూ ఉంటారు, సున్నితత్వం కోల్పోతున్న ఈ సమాజంలో సున్నితత్వం కలిగి ఉండటమే ఇవాల్టి అతిపెద్ద విప్లవం నా దృష్టిలో. ఈ పుస్తక రచయిత గణేష్ ఆనందన్ తన అమెరికాలో నివసిస్తుంది. ఈ పుస్తకావిష్కరణ జరుగుతుందని చెప్పినప్పుడు తన ఒక వీడియో సందేశం పంపించింది. ఆ సందేశాన్ని ఇప్పుడు ప్లే. Hi, I'm Vivi Ganeshananthan, also known as Sugi, the author of the novel Brotherless Night. Brotherless Night follows a young Tamil woman named Sashi, who's growing up in Jaffna, Sri Lanka, as she pursues a medical career during the early years of Sri Lanka's civil war. I'm thrilled to announce that the book is now available in Telugu, a language that shares Tamil's Dravidian roots. I hope Telugu readers will pick up a copy. Thank you.
ఇందాక కాసిం మాట్లాడుతూ శశి బాధ నా తల్లి అర్థం చేసుకుంటుంది, ఒక బలమైనటువంటి మహిళా పాత్రలు దీంట్లో పెట్టారు. సహజంగా ఈ నవల్లో చాలా అంతర్లీనంగా ఒక బలమైనటువంటి ఫెమినిజం కనిపిస్తుంటుంది. అది ప్రొఫెసర్ ప్రేమచంద్రన్ కావచ్చు, తనతో శశి నడిపే కార్యాచరణ కావచ్చు. ఒక సిద్ధాంతాలని మనం సాహిత్యంలోకి తీసుకొస్తున్నప్పుడు చాలా మటుకు ప్రీచింగ్ వేలో పోతుంటాయి. అంటే ఏదో చెప్పాలని బలంగా పాఠకుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ముఖ్యంగా ఈ రిపోర్టింగ్ నేపథ్యమో లేదా యాక్టివిస్ట్ నేపథ్యం నుండి ఉన్న వాళ్ళ నుండి ఇటువంటివి జరుగుతున్నప్పుడు సహజంగా సాహిత్యంలో వినబడే మాట, ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రాసుకోవచ్చు కదా, ఎందుకు ఫిక్షన్ రాసుకుంటారు అని. అంటే అది చివరికి అరుంధతి రాయ్ మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా ఒక 300 పేజీలు చదివితే అవి ఏం చెప్పాలనుకుంటుందో కథలకు పోలేని స్థితి ఒకటి ఏర్పడింది. కానీ ఇందులో తను కన్విన్సింగ్గా చెప్పింది అని నేను అనుకుంటున్నాను. హౌ యూ సీ ఇట్? ఇది పెద్ద డిబేట్, అంటే ఫిక్షన్ నాన్ ఫిక్షన్. నాకు అంటే నేను విన్నది, మాట్లాడుతుంటే విన్నది, పెద్ద పెద్ద రచయితలు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. నాన్ ఫిక్షన్ చేరుకోలేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగులో అంటాం కవి రవిగాంచని చోట కవిగాంచను అనేది. అది ఐ థింక్ దట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఫిక్షన్. అది ఫిక్షన్ గురించి అని నేను అనుకుంటా, అది వేరే అర్థం కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్, అంటే ఈ పుస్తకానికి సంబంధించి దీనికి క్లుప్తంగా సమాధానం చెప్పాలంటే నేను ఆమెను అడిగాను, మీరు జర్నలిస్ట్ కదా, అందులో మామూలు జర్నలిస్ట్ కాదు, చాలా పెద్ద జర్నలిస్ట్, రెప్యూటెడ్ జర్నలిస్ట్, మీరు చెప్పుండొచ్చు కదా దాన్ని అంతా, మీరు ఇంత రీసెర్చ్ చేశారు, బ్రోకన్ పల్మేరీ. ఈరోజు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న చదువుతున్న ఇప్పుడు జాఫ్నా పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అంటే స్టిల్ ఇట్ ఈస్ మిలిటరైజ్డ్. జాఫ్నా ఈరోజు కూడా హెవీలీ మిలిటరైజ్డ్ ప్లేస్. ఇప్పుడు కూడా అక్కడ హ్యూమన్ రైట్స్ అప్రెషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని నేను అనగానే అప్రెషన్ ఉంది. సో మీరు ఈరోజు కంటెంపరీగా ఏం జరుగుతుందని రాసి ఉండొచ్చు కదా అంటే ఆమె చాలా గొప్ప సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఇది నేను ఎల్టీటీ సింపథెటిక్గా నేను రాయదలుచుకోలేదు. అక్కడ అసలు ఏం జరిగింది, నాకు ఇంపార్టెంట్ ఏంటంటే మామూలు ప్రజలు ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు మామూలు ప్రజలు ఎట్లా ఎఫెక్ట్ అయ్యారు అనేది నా వ్యూ పాయింట్. హ్యూమన్ రైట్స్ ఎట్లా వైలేట్ అయ్యాయని. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ గొడవకు వస్తే ఆమె చెప్పిన ఇంట్రెస్టింగ్ వ్యూ పాయింట్ ఏంటంటే, ఇది ఆమె రాసిన పుస్తకంలో నేను ఇందాక అన్నట్టు ఆ సంఘటనలన్నీ మనం తీసుకుంటే నవల్లో చదివితే ఆ సంఘటనలు ఎట్లా జరిగాయి కూడా డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్గా. ఇప్పుడు నాకు తమిళం ప్రాంతంతో మాది నెల్లూరు కాబట్టి నాకు కొంచెం అఫినిటీ ఉండడం వల్ల నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను ఫాలో అయ్యేవాడిని ఏం జరుగుతుంది. అంటే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ నవల ద్వారా తెలిసాయి. ఎట్లా చేసింది ఏమని అంటే ఆమె చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. ఇప్పుడు నేను నాన్ ఫిక్షన్ నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను. నేను ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తెలంగాణ మూమెంట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తావు. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, ఇక్కడ ఏం జరిగింది అని అంటే నువ్వు గార్డెడ్గా ఉంటావు, ఎందుకంటే నేను ఈ పేరు పెట్టి రాస్తా, లేదంటే అన్నేముడ్ సోర్సెస్ అని చెప్పి ఇట్లా జరిగింది అని రాస్తా. ఆమె ఏమనిందంటే నేను ఫిక్షన్ రాస్తున్నా కాబట్టి అది ఎటు నేను వాళ్ళ పేర్లు పెట్టి రాయను, అదొక కథలాగా చెప్తాను కాబట్టి నాకు నిజాలు చాలా బాగా తెలిసాయి అని చెప్పింది. అది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అది. అంటే నాకు అది ప్రస్ఫుటంగా నవల చదివితే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దాంట్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో జాఫ్నా హాస్పిటల్ని ఐపీకేఎఫ్ వాళ్ళు వచ్చేసి ఉన్న వాళ్ళందరినీ అడ్డదిడ్డంగా గాల్చేస్తారు, మొత్తం అందరినీ. ఈ నవల ద్వారా అది బయటికి తీసుకొచ్చింది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా, అదేంటంటే మామూలుగా యుద్ధం కదా, వాళ్ళు బాంబ్స్ వేసారు, చాలా వేరే రకంగా జరిగింది, అది మామూలు ఉద్యమంలాగా జరగలేదు, మామూలు ఇది కాదు. అక్కడ సివిలియన్స్తో పాటు జాఫ్నాని ఎందుకు ఇది చేశారంటే కోర్స్ అది సెంట్రల్ పార్ట్ కాబట్టి వాళ్ళ మూమెంట్కి అక్కడ చాలామంది ఎల్టీటీ మిలిటెంట్స్ సీనియర్స్ కూడా అక్కడ దేవర్ గెటింగ్ ట్రీటెడ్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అక్కడ ఎవ్వరు కూడా ఆ మెసాకర్ జరిగినప్పుడు ఎల్టీటీటీ సీనియర్ పీపుల్ ఎవరు లేరు, నెంబర్ 1. నెంబర్ 2, ఐపీకేఎఫ్ అక్కడికి వెళ్ళి ఏదైతే జరిగిందో మనం ఐపీకేఎఫ్ని మనం బ్లేమ్ చేసాము, వాళ్ళు తరిమారు బయటికి, అదంతా జరిగింది. నిజానికి అది ఐపీకేఎఫ్ ఇన్స్టిగేటెడ్ కాదు. అక్కడ ఉన్నవాళ్ళు అంటే అక్కడ ఉన్న తమిళియన్స్ చెప్పింది ఏంటంటే ఆమెకి
వీళ్ళకి అడ్వాంటేజ్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళందరూ ఎల్టీటీ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు బయటికి పంపించేశారు. బయటికి పంపించేసి బిల్డింగ్స్ నుంచి దే స్టార్టెడ్ ఫైరింగ్ అగెనెస్ట్ ఐపీకేఎఫ్. అట్లా జరిగింది మెసాకర్. అది అంటే ఐపీకేఎఫ్ ఏదో చాలా గొప్ప పనులు చేసిందని కూడా ఆమె రాయలే, వాళ్ళు చేసిన అట్రాసిటీస్ కూడా చెప్పింది. సో దీంట్లో అంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు ఫిక్షన్ వర్సెస్ నాన్ ఫిక్షన్, అంటే ఇది అక్కడ ఎవరైతే నిజంగా సఫర్ అయ్యారో వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పాను. అదే ఆమె నాన్ ఫిక్షన్ నేను ఆర్టికల్ రాస్తుంటే ఈ 20 ఏళ్ల నుంచి నేను ఏదైతే నమ్ముతూ వస్తున్నానో నేను అదే కరెక్ట్ అనుకున్నాను. అట్లా అడ్వాంటేజ్ ఫిక్షన్ రాయడం వల్ల నేను అందుకని ఇప్పటికీ ఇప్పుడు జయమోహన్ నేను చాలా ఇష్టపడే రచయిత. ఆయన అంటాడు నాన్ ఫిక్షన్ నిజం చెప్తున్నాను అనుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తుంది, ఫిక్షన్ అనేది కాల్పనికత అని చెప్తే నిజాలు చెప్తుంది అంటాడు. నేను అది చాలా గట్టిగా నమ్ముతాను. యాక్చువల్గా నేను నాన్ ఫిక్షన్ చదవడం మానేసి చాలా రోజులైంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఇప్పుడు షీలన్నీ అంటే సహజంగా తెలంగాణలో అటువంటి పరిస్థితులు చూసాం, ముఖ్యంగా కాశ్మీర్లో అటువంటివి చూస్తాం హైదర్లాండ్ సినిమాల ద్వారా. మీ పిల్లలు నువ్వు ఆ ప్రాంతం వాడవేనా, నీ గుర్తింపు పత్రం చూపిస్తే తప్పితే నీకు అక్కడ ప్రతిసారి నువ్వు క్యారీ చేయాల్సిన పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది చాలా సైకలాజికల్ ట్రామాటిక్ వ్యవహారం కూడా. దీంట్లో అట్లే పిల్లల్ని అందరినీ తమ గుర్తింపు పత్రాలతో తీసుకొచ్చి ఆర్మీ క్యాంప్ దగ్గర చూపెట్టండి అన్నప్పుడు పాపం పొయ్యి మనంతట మనమే మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు కదా అనేటువంటి ఒక అమాయకత్వం ప్రజల్లో ఉంటుంది. అట్లే పాపం శశి వాళ్ళ అమ్మ శీలని తీసుకొని పోయినప్పుడు వాళ్ళు అక్కడే ఆ అబ్బాయిని ఉంచేసుకొని ఒక అతన్నే కాదు మొత్తంగా ఆ జాఫ్నా ప్రాంతంలో ఉన్న అబ్బాయిలందరినీ ఆర్మీ తీసుకుని వెళ్ళిపోద్ది. మహిళలు అక్కడ ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి సహజంగా మహిళలకు ఉండేటువంటి ఒక ఇళ్లలోంచి బయటికి రానితనం ఇదంతా ఉన్నప్పుడు పురుషులు పోరాడలేని ప్రాంతాల్లో మహిళలు నిజానికి బలంగా పోరాడగలుగుతారు. అంటే తెలంగాణలో ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ అంత పోరాటం చేయకపోతే ఆ తీసుకొని పోయిన వాళ్ళు చాలామంది మాయమైపోయేవాళ్ళు. అట్లాంటి రియల్ ఇన్సిడెంట్స్ని సాహిత్యంలోకి ఆమె తీసుకొని వచ్చింది. అట్లా తెలుగులో వచ్చిన సాహిత్యము దాన్ని అట్లా తీసుకొని వచ్చిన సాహిత్యం ఏమైనా ఉందా? దిస్ క్వశ్చన్ కాసిం. అంటే మనకు ఫాల్గుణ కథ అది మ్యాజిక్ రిలీజన్తో రాసిన లేదా తల్లులు బిడ్డల్లో అటువంటి కొద్దిగా ఉన్నా కూడా ఒక మహాశ్వేతాదేవి హజారీ చౌరాసీకి మా లాంటిది లేదా మ్యాక్సిమ్ గోర్కి అమ్మ లాంటి పోరాటాలు తెలుగు నేలలో తెలుగు సాహిత్యంలో వాటి ప్రతిఫలనం ఎట్లా ఉంటాయి? సో ఇక్కడ బిడ్డల గురించి ఎక్కువగా పట్టించుకునేది, ఆతృత చెందేది, బాధకు గురయ్యేది తల్లులు సహజంగా. ఈ నవలలో కూడా మనకి ఆ తల్లి మొదటి నుంచి చివరి వరకు మొత్తం కుటుంబంతో అంటి పెట్టుకొని ఉంటుంది. తండ్రి ఎప్పుడో వారానికి ఒకసారి వస్తే ఆ వారానికి ఒకసారి వచ్చినప్పుడు 2 వారాలకు ఒకసారి వచ్చినప్పుడు పిల్లలందరూ ఆ కాస్త సమయం తండ్రితో గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. తండ్రి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక్కడ మొత్తము ఆ ప్రాంతంలో ఈ పిల్లలు ఉద్యమానికి సహకరిస్తున్నారని లేకపోతే ఇంకేదో పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తున్నారని నెపం మోపి ఆ పిల్లలందరినీ తమ ఆధీనంలోకి తీసుకోవటం, 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల యువకులు వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు ఒక రకంగా తల్లులే ఒక సంఘం పెట్టుకొని పోరాటం చేసే ఒక సందర్భం ఏర్పడింది. విడివిడిగా ఉన్న తల్లులందరూ ఒక దగ్గరికి వచ్చారు. ఆ ఒక దగ్గరికి రావడానికి తల్లి అనే ఆ భావన వాళ్ళని కలిపింది. చివరికి ఒక 10,000 మంది తల్లులు ఏకమై అక్కడి అధికారి కార్యాలయాన్ని ముట్టడించి రక్షణ శాఖ మంత్రితో ఫోన్ మాట్లాడి ఎక్కడనో జైల్లో బంధించబడిన ఈ యువకులందరినీ ఒక రోజు టైం పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రప్పించడానికి. ఆ రక్షణ మంత్రి చెప్తాడు, ఇప్పుడు కావాలి మా బిడ్డలు మాకు అని అంటే, ఇప్పటికిప్పుడు మీ బిడ్డల్ని చూపించడం కుదరదు, కనీసం మీ బిడ్డలు మీ దగ్గరికి రావాలంటే 24 గంటల సమయం పడుతుంది అని అంటే, ఆ 24 గంటల సమయం వరకు ఎదురు చూసి ఆ బిడ్డల్ని తీసుకొని వెళ్ళే తల్లులు. అది మనం కాశ్మీర్లో చూస్తాం, అది జాఫ్నాలో చూసాం, అది వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతంలో చూస్తాం. ఎక్కడైనా సరే
ఒక నిరసన, ఒక అసమ్మతి, ఒక పోరాటం జరుగుతున్న చోట వెంటనే యువతరం మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఆ యువతరమే స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు ప్రమాదకరం అనుకుంటారు ఆధిపత్య శక్తులు. అనుకొని వాళ్ళను మాయం చేయటం, వాళ్ళని బంధించటం, రకరకాల పద్ధతుల్లో వాళ్ళ ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలన్నీ సాహిత్యంలోకి ఎట్లా అనువర్తన చెందాయి? సాహిత్యం దేన్నైనా సృజనాత్మకంగా పట్టుకొని, లోతుగా పట్టుకొని వ్యక్తం చేస్తూ ఉంటుంది కదా. అలా చూసినప్పుడు అరుణ్ అడిగినట్లు తెలుగు సాహిత్యంలో ఇలాంటిది ఎంత మేరకు వచ్చాయి? నిజానికి పొద్దున అనువాదానికి సంబంధించిన ఆ ఉపన్యాసం అంతా మనం విన్నప్పుడు చాలా గొప్ప అనువాదాలు 1930లోనే మొదలయ్యాయి తెలుగు సమాజంలోకి. రష్యా నుంచి అనువాదాలు, ఇంగ్లీష్ నుంచి అనువాదాలు. నిజానికి రష్యా నుంచి వచ్చిన ఆ అనువాదాలు ఆ రోజు ఒక తరాన్నంతా ప్రభావితం చేశాయి కనుక ఇవాళ భారతదేశంలో ఈ కాస్త ప్రజాస్వామిక భావన, ప్రగతిదాయక భావన ఇంకా మిగిలి ఉంది. సరే, తర్వాతి క్రమంలో కొంత తగ్గిన, అయితే ఇలాంటి ఒక దృశ్యాన్ని తెలుగు సాహిత్యంలో పట్టుకొని ఇక్కడ నక్సల్బరీ పోరాటం జరిగింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది అంతకుముందు, మొన్నటికి మొన్న మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ మొత్తం ఉద్యమాల క్రమంలో ఆ తల్లులు, వారి వేదన, వారి పోరాటం, వీటిని పట్టుకొని నవల లాంటి ప్రక్రియలోకి సాహిత్యం అంత ఎక్కువ రాలేదు. ఎందుకో మరి? అంటే తెలంగాణ సమాజానికి ఉండే తక్షణ స్పందన ఒకటి ఉంటుంది కదా, తక్షణ స్పందనగా కవిత్వం వెంటనే వస్తుంది. కవిత్వం వచ్చినంతగా ఇక్కడ నవల లేదు. మనం 100 సంవత్సరాల చరిత్ర తీసుకొని చూసినా కవిత్వం పాట వచ్చినంతగా కథ లేదు, నవల లేదు. అంటే నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే మరి ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కువగా, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఎవరైనా అనుకునే ప్రమాదం ఉంది. ఆ అర్థంలో మాట్లాడటం లేదు. ఎక్కువ తక్కువల జోలికి నేను వెళ్ళటం లేదు. ఎక్కువలు తక్కువలు, మొదటివారు, ప్రథములు, ఆది కవి ఇట్లాంటి చర్చలోకి వెళ్ళటం లేదు. విషయంగా చూసినప్పుడు తెలంగాణ సమాజంలో ఆ ప్రత్యేకత ఉంటుంది. వెంటనే కవిత్వం రావటం, వెంటనే పాట రావటం. ఎందుకంటే ఇక్కడ ఫోక్లోర్ అనే ఒక లెగసీ ఉంది కనుక, మౌఖిక సాహిత్యం నుంచి ఆ ట్రెడిషన్ ఇక్కడ ఉంది కనుక నక్సల్బరీ పోరాటంలో గిరాయిపల్లి అమరవీరుల నుంచి మొదలు పెడితే బర్కత్పురలో కిడ్నాప్ అయినటువంటి వాళ్ళు, ఐలే లాంటి వాళ్ళు, ఆ తర్వాత 2005లో మహబూబ్నగర్ జైలు నుంచి ఇట్లా విడుదలైనటువంటి 2 పిల్లలు, మల్లేషు, మనోహర్ అనే 2 పిల్లలు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. గేట్ దాటి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినట్లు మాయమైపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు. ఇట్లా చాలామంది మాయమయ్యారు. ఈ మాయమైనటువంటి వాళ్లకు సంబంధించిన ఆ జీవితం, ఆ వేదన, అది ఎందుకో తెలుగు సాహిత్యం అంతగా పట్టించుకోలేదు. ముఖ్యంగా నవల లాంటి కల్పన సాహిత్య ప్రక్రియల్లోకి అది అంత సృజనాత్మకంగా రాలేదు అని, అంటే నేను చూసిన మేరకు ఏమైనా సబ్జెక్టు కరెక్షన్ పరిమితులు ఏమైనా ఉంటే ఉండవచ్చు, తెలియకపోవడం కూడా కావచ్చు. చూసినంత వరకు తక్కువగా వచ్చిందని నాకు అనిపించింది. సో చివరి ప్రశ్న, ఈ నవల అంటే ఒక రకంగా శ్రీలంకన్ తమిళ్ డయాస్పోరా రైటింగ్. ఆమె మొత్తం శ్రీలంకలో ఈ ఉద్యమం తుడిచిపెట్టుకుపోయి ప్రభాకరన్ అంతమైపోయే వరకు ఆ నేల మీద ఆమె పుట్టినప్పటి నుండి అడుగు పెట్టలేదు. కానీ పోయి ఇంత రీసెర్చ్ చేసి రాసింది. సో ప్రవాసం నుండి ఇంత సాహిత్యం వస్తున్నప్పుడు ప్రాంతీయ భాషల్లో ఎందుకని ఇంత లోతైన సాహిత్యం రావట్లేదు? దానికి కారణాలు ఏమై ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ఆమె అక్నాలెడ్జ్మెంట్లో ఒక 6 యూనివర్సిటీలో ఫండింగ్ చెప్పింది. అట్లే ఆమె ఒక 7 పేజీల అక్నాలెడ్జ్మెంట్. ఆమె ప్రపంచంలో ఉన్న పెద్ద పబ్లిషింగ్ హౌస్ సంస్థల నుండి యూనివర్సిటీస్ ఫండింగ్ ఇదంతా. అంటే ఇంత లోతైన పర్సన్ చేయాలన్నప్పుడు ఒక ఎకనామిక్ బర్డెన్ కూడా ఉంటుంది. పోయి సీరియస్గా రీసెర్చ్ చేయాలి, వర్క్ చేయాలి. అంటే ఒక డయాస్పోరా రైటర్స్ అంతా చేయగలిగినప్పుడు ఈ ప్రశ్న ఇద్దరికి, మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ రచయితలు ఎందుకని చేయలేకపోతున్నారు? లిమిటేషన్స్ ఏమంటాయి?
నేను కరెక్ట్ పర్సన్ కాదు, సారే కరెక్ట్ పర్సన్. నన్ను 2 అడుగుతాను, అడిగి చెప్తాను. కానీ నాకు ఐ హ్యావ్ వెరీ నారో వ్యూ, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు ఆన్సర్. ఎందుకు అంత అంటే ఇప్పుడు ప్రవాసం నుండి వచ్చిన ఇప్పుడు అశోక్ మిత్రన్ కాల్పనిక కథల్లో హైదరాబాద్ జీవితాన్ని చెప్పాడు. తర్వాత హైదరాబాద్ మసాకర్ మీద కానీ లేదా గొండుల జీవితం మీద కానీ తెలంగాణలో చాలా బలంగా చెప్పుకునేటువంటి అనేక చారిత్రక పరిశోధనలు వెస్ట్రన్ రైటర్స్ చేసినవి. ఈవెన్ వైట్ మొఘల్ లాంటి నవల విలియం డెర్లింఫ్ రాసిన సర్వై పాపన్న గురించి ఇంకో ఆక్స్ఫర్డ్ పుస్తకం వేసిన అఫ్సర్ ఈ మధ్య హైదరాబాద్ మసాకర్ మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేసిన పుస్తకమైనా. సో బయటి నుండి వచ్చినంతగా లేదా అది ఫిక్షన్లో ఇది ఫిక్షన్, మిగిలిన నాన్ ఫిక్షన్. సో ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా యూ నీడ్ ఏ సీరియస్ రీసెర్చ్. సో అది మన దగ్గర తెలుగులో అంత లేదు. ఇందాకన్నట్టు అంటే తెలంగాణకేమో అది మౌఖిక వారసత్వం ఇదంతా ఉందనుకున్నా కూడా ఇంత ఒక బలమైన నవల కానీ లేదా దాన్ని కాల్పనిక రూపంలోకి ఎందుకు ఇది కన్వర్ట్ కాలేకపోతుంది? ఇంత పెద్ద చరిత్ర, ఎందుకంటే ఇది కళ్ళ ముందరి చరిత్ర. చాలా ఇందులో ఉన్న విషయాలు మనం నోటికి చెప్పగలిగేవి, పత్రికల్లో చదివినవి, కొన్ని మనం చూడని విషయాలు ఆమె తన రీసెర్చ్ ద్వారా చెప్పింది. సో మన కళ్ళ ముందర ఇంత పెద్ద ఉద్యమం నడిచినప్పుడు, అంటే సమకాలీన తెలంగాణ ఉద్యమం మీద కూడా ఒక లాంగ్ మార్చ్ అనే నవల, చాలా చిన్న నవల, ఒక 10 రోజుల జర్నీని చెప్పింది తప్పితే అంతకు మించి వచ్చినవి లేవు. అంటే నేను అనుకోవడము తెలుగు సమాజంలో చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఈ వేగంగా పరిణామాలు మారినప్పుడల్లా ఆ పరిణామానికి తగినటువంటి కొంత రచన వేగంగా స్పందించి రాయటం, ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో పరిణామంలోకి వెళ్ళటం అనేది ఇలా జరగటం ఒక పరిమితి అని అనుకుంటాను. రెండవది, ఒక తెలంగాణనే కాదు, మొత్తం తెలుగు సమాజంలోనే ఎందుకో పాట కవిత్వానికి ఉన్నంత పట్టింపు ఇతర సాహిత్య ప్రక్రియలకు లేకపోవటం కూడా ఒక కారణమని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఇది కాంట్రవర్షియల్, బట్ యాజ్ అ రీడర్ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తాను. మనం భారతదేశాన్ని తీసుకుంటే ఈ మధ్య జరుగుతున్న, అంటే లాస్ట్ 100 yearsలో తీసుకుంటే బలమైన సాహిత్యం, చాలా మూవ్ చేసే సాహిత్యం చాలా తక్కువ వస్తుంది మన దగ్గర నుంచి. నా ఉద్దేశంలో బలమైన సాహిత్యం ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఉండే పాపులేషన్, ప్రజలు విపరీతమైన ఇబ్బందులకు గురైనప్పుడు. ఇప్పుడు శ్రీలంక, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది నాకు అర్థమైనంత మటుకు యాజ్ అన్ అవుట్ సైడర్, నేను తెలంగాణ మనిషిని కాదు, 30 ఏళ్ళ నుంచే ఇక్కడ ఉంటాను, చాలా శాంతియుతంగా జరిగిందని చెప్తే వీటితో కంపేర్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు వేరే మాకు హక్కులు కావాలి అనేది చాలా చోట్ల చూస్తాం. మనం అస్సాంలో చూసాం, వేరే చోట్ల చూసాం, ఇండియాలోనే కాశ్మీర్లో చూసాము. మనం పడిన ఇబ్బందులు సోఫార్ నేను అనుకోవడం తెలుగు పీపుల్ వీఆర్ లక్కీ ఇన్ దట్ సెన్స్. సౌత్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియా, ఇప్పుడు కర్ణాటక తీసుకున్నాం, మనం తీసుకున్నాం, ఎప్పుడో మనం రాజుల కాలంలో యుద్ధాలు, బ్రిటిష్ వాళ్ళ అట్రాసిటీస్ వదిలేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం సోఫార్ డిస్కంఫర్ట్ ఉండింది. శ్రీకాకుళం అనుకో, ఇక్కడ అనుకో, చాలా ఉద్యమాలు, నక్సల్ ఉద్యమాలు అనుకో, ఇంకోటి అనుకో, ఇవి చదువుతుంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతుంది అక్కడ, అది భయంకరం అసలు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంత జరిగినప్పుడు అంత బలమైన సాహిత్యం వస్తుందనేది నా పర్సనల్ బోర్డ్ ఒపీనియన్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ కాసిం ఫర్ జాయినింగ్ దిస్ కన్వర్జేషన్.